హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు స్మాల్ క్యాప్స్ అనేది మళ్ళీ పడిపోయింది. సో ఇప్పుడు స్మాల్ క్యాప్స్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిదని అంటారు. ఎందుకని అందులో వాలటాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి. సో ఈ సిట్యుయేషన్స్‌లో ఇన్వెస్టర్స్ ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? లేదంటారా? వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. సో స్మాల్ క్యాప్స్ ఏంటంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఎటువైపు ముట్టుకున్నా తెగుద్ది. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీ కూడా అలాగే ఉంటుంది. మీరు చూసుకుంటే హిస్టారికల్లీ కూడా రిటర్న్స్ చూసుకుంటే లాంగ్ టర్మ్ యావరేజ్ 22, 23, 24%. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కూడా, ఫర్గెట్ అబౌట్ ఇండివిజువల్ స్టాక్, మ్యూచువల్ ఫండ్ కూడా స్మాల్ క్యాప్వి అంత మంచి రిటర్న్స్ ఇచ్చాయి 5 ఇయర్స్, 10 ఇయర్స్, 7 ఇయర్స్వి. ఒకటి ఏంటంటే అవి మార్కెట్స్ పడ్డప్పుడు ఎక్కువగా పడిపోతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువగా కూడా పెరుగుతాయి. సో దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యాప్. సేమ్ వే ఇండెక్స్ అనుకున్నా కానీ స్టాక్స్ కూడా. సో ఇప్పుడు కమింగ్ టు మీరు అన్నట్టు ఈ టైం కరెక్టా, ఎస్పెషలీ కన్సిడరింగ్ యుద్ధ వాతావరణంలో స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా లేదా. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫండమెంటల్ టు స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మైక్రో క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే హోల్డింగ్ ఫర్ లాంగర్ పీరియడ్. అది మీరు చేయగలుగుతాను అనుకోవడం ఫస్ట్. బికాస్ స్మాల్ క్యాప్స్ వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చే రివార్డ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే రివార్డ్ ఉంటుంది అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో నువ్వు పెండ్యులంని ఎంత ఎక్కువగా లాగితే, అంటే రిస్క్ ఎక్కువగా లాగితే అది అటువైపు వెళ్తుంది. అదేంటి రిటర్న్స్. సో నువ్వు ఇంతవరకు వచ్చేంత వరకు కూడా తట్టుకోవాలన్నమాట. అందుకోసమే దెర్ ఈజ్ ఓన్లీ 2 ways. తట్టుకోవడానికి 2 రకాలు. ఒకటి నీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉండాలి, అది లేకపోయినా నీకు ఓపిక ఎక్కువ ఉండాలి, అంటే మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండేట్టు. సో అందుకోసం ఈ రెండవది మార్కెట్లో ఎక్కువగా ఒక 6 months అని కాకుండా ఒక 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలైనా నేను ఇన్వెస్ట్ చేస్తానంటే రిటర్న్స్ కూడా అట్లాగే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్స్ చూసుకుంటే నాట్ ఫ్రమ్ లార్జ్ క్యాప్స్, నాట్ ఫ్రమ్ మిడ్ క్యాప్స్, దే ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ₹1 పెట్టేసి 20 రెట్లు కావాలి, 30 రెట్లు కావాలి అంటే లార్జ్ క్యాప్లో పెడితే ఎప్పుడు అవ్వవు, నెవర్. సేమ్ విత్ మిడ్ క్యాప్స్. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ వోంట్ హ్యాపెన్. ఏదో 1, 2 తప్ప మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఆల్సో, ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయాయి. మీరు ఇండియాలో మిడ్ క్యాప్ అంటే 40,000, 50,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. 40,000 నుంచి 50 రెట్లు కావాలి అంటే అది 2 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు. అంటే రిలయన్స్ని బీట్ చేయాలి, విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. వెరాజ్ ఒక కంపెనీ విచ్ ఈజ్ ఎట్ 2,000 crores, 3,000 crores, 4,000 crores మార్కెట్ క్యాప్ ఉన్నది, ఇట్ క్యాన్ బికమ్ 10 times, 20 times, 30 times, 50 times అయినా కానీ మిడ్ క్యాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 50 times అయినా కానీ ఒక 3,000 కోట్లది 1,50,000 కోట్లే, విచ్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఆర్. సో అందుకోసమే మీరు మల్టీ బ్యాగర్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా, ఓపికగా మంచి రిటర్న్స్ కావాలన్నా లాంగ్ టర్మ్కి, మీ పిల్లల కోసము భవిష్యత్తు కోసం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఐ ఆల్వేస్ సజెస్ట్. సో ఇందులో కూడా ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఇదే బెస్ట్ అని అన్నారు. సో రిటర్న్స్ ఇప్పుడు ఒక 2 years, అలాగే ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి సరిగ్గా రిటర్న్స్ లేవు. సో ఓపిక ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు ఓపిక ఉండాలి? మినిమం 5 years. మినిమం 5 years ఓపిక కావాలి. ఒక 5 years తర్వాత మార్కెట్స్, ఫండ్స్ కానీ మీ స్టాక్స్ కానీ ఒక 5 సంవత్సరాలు అయితే మినిమం ఓపిక కావాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే పెద్ద ఇన్వెస్టర్స్ కూడా స్మాల్ క్యాప్ డీసెంట్ సైజ్ పెట్టేస్తూ ఉంటారు. మరి మొత్తం పెట్టకపోవచ్చు పోర్ట్ఫోలియోలో. ఓ 20-30% వరకు శాటిలైట్ పోర్ట్ఫోలియో తయారు చేసి పెడతా ఉంటారు, లో వాల్యుయేషన్లో పెడతా ఉంటారు. సో రిస్క్ తీసుకుంటారు, బట్ 1000 రెట్లు, 500 రెట్లు, 100 రెట్లు, 50 రెట్లు కూడా రిటర్న్స్ వస్తాయి 5 years, 6 years, 7 years. బికాజ్ స్మాల్ క్యాప్ కంపెనీస్కి ఇంకా బిజినెస్ మోడల్ ఫిగరింగ్ అవుట్ చేస్తూ ఉంటారు, ఇంకా మార్కెట్స్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు, కొత్త ప్రోడక్ట్స్ తెస్తూ ఉంటారు, మార్కెట్ని ఎలా ఫేస్ చేయాలో ఇంకా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ టైంలో మీరు చూసుకుంటే ఎలా పిక్ చేసుకోవాలనే క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది. ఎవరైనా సరే స్మాల్ క్యాప్ ఇప్పుడు డైరెక్ట్ స్టాక్స్ పిక్ చేసుకుంటానంటే లాస్ట్ 3-4 quarters రిజల్ట్స్ చూడండి. ఫస్ట్ థింగ్, మినిమం 20% గ్రోత్ ఉందా లేదా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మినిమం. సంవత్సరానికి అయితే మినిమం 50% గ్రోత్ ఉందా లేదా చూసుకోండి. ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఉందా లేదా చూసుకోండి. మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉందా లేదా చూసుకోండి. ప్రోడక్ట్స్ ఎలా ఉందా చూసుకోండి. అండ్ ప్రజెన్స్ మొత్తం ఇండియా అవసరం లేదు, ఒక రీజన్లోనూ ఉందా, వాళ్ళ ప్లాన్ ఏంటి చూడండి. అండ్ ఏ సెక్టర్లో ఉంది చూడండి, సన్ రైజ్ సెక్టరా ఆర్ ఫేడింగ్ సెక్టర్లోనే ఉందో చూసుకోండి. ఈ 4-5 చేసుకుంటే మీకు కంపల్సరీ ఒక 40 నుంచి 50 స్టాక్స్ వస్తాయి. అందులో ఒక 3-4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీ డబ్బుల్ని
మొత్తానికి మొత్తం కాదు, మీ దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, అందులో 30% 6 లక్షలు, 6 లక్షల్ని 4 కంపెనీలో 1,50,000 డివైడ్ చేసుకోండి. ఏది చిన్న. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే PE 20 అండ్ బిలో ఉన్నవి చూసుకోండి. మరి PE ఎక్కువ ఉందంటే ఆల్రెడీ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ ఉన్నది. 20 అండ్ బిలో ఉండి ఈ నేను చెప్పిన 4 గ్రోత్ పారామీటర్, ప్రాఫిటబిలిటీ కానీ, రెవెన్యూ కానీ, అండ్ ఎట్ ది సేమ్ టైం గైడెన్స్ కానీ, సేల్స్ కానీ, ఇవన్నీ కరెక్ట్గా ఉన్న నంబర్స్ని తీసుకొని ఈ చేసుకుంటే పక్క 10-12 వస్తాయి. అందులో ఒక 4 పెట్టేసుకుంటే డైవర్సిఫైడ్, డోంట్ గెట్ ఇన్ టు అన్ని 4 కూడా ఒక సెక్టర్ నుంచి చూస్ చేసుకో. ఒకటి బ్యాంకింగ్ నుంచి, ఒకటి ఫార్మా నుంచి, ఒకటి IT ఆర్ సెమీ కండక్టర్ నుంచి, ఒకటి ఎనర్జీ సెక్టర్ నుంచి. ఎగ్జాంపుల్ 4 చెప్పాను. సో 4 స్మాల్ క్యాప్లో పెట్టేసుకొని 3-4 ఇయర్స్ ఉంచేయండి. ఈవెన్ ఇఫ్ 2 సక్సెస్ఫుల్, 3 సక్సెస్ఫుల్ అయితే మీకు సూపర్ రిటర్న్స్ ఉంటాయి. ఈ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిటర్న్స్. దట్స్ వాట్ పెద్ద ఇన్వెస్టర్లు కూడా చేసేదన్నమాట. ఈ టైం ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకు ఈ మాట్లాడుతున్నాం, మనం వీడియో ఎందుకు చేస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బికాస్ ఆఫ్ ది యుద్ధ భయం వల్ల ఇంకా కరెక్షన్ వచ్చింది. సో మీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా చూసుకుంటే నిఫ్టీది ఇప్పుడు 14, 15, 16,000 దాకే ఉంది. ఒకప్పుడు 21, 22,000 ఉంది. ఇండెక్సే అంత డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొన్ని కాంపోనెంట్ చాలా అంటే చాలా డిస్కౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు తీసుకుంటే IT కంపెనీస్ ఉన్నాయి, కొన్ని స్మాల్ క్యాప్స్, దే ఆర్ ఫాలెన్ లైక్ ఎనీథింగ్. అంటే ఇర్రేషనల్ భయాలతో పడిపోయి అలాంటి వాటిని పిక్ చేసుకుంటే వండర్ఫుల్ రిటర్న్స్ వస్తాయి. స్మాల్ క్యాప్స్ ఆర్ భయపడొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం రివార్డ్ కూడా అట్లాగే ఉంటుంది. దిస్ ఈజ్ ద టైం మంచి ఫిల్టర్లు మంచిగా పెట్టేసుకొని ఆర్ మీ స్టాక్ అడ్వైజర్తో కానీ ఏదైనా మంచి పేమెంట్ టూల్ వాడుకొని, స్క్రీనర్ లాంటి టూల్ వాడుకొని చేసుకుంటే, ఎందుకంటే మనమే కొన్ని చేసాం, కొన్ని స్టాక్స్ 100%, 150% క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ చూసాను. అట్లాంటి ఫిల్టర్ల ద్వారా చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు వీకెండ్ దొరికినప్పుడు ఇట్లాంటి చిన్న స్క్రీనర్తో కానీ, ఇట్లాంటి మన పెయిడ్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిల్లో పోయి రీసెర్చ్ చేసుకుంటే ఇట్స్ మచ్ మోర్ రివార్డింగ్, ఎస్పెషల్లీ విత్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టింగ్. అందులో కొన్ని మైక్రో క్యాప్స్ కూడా ఉంటాయి. రిస్క్తో కూడుకోవచ్చు, అందుకే ఒక్క చోట పెట్టకూడదు. ఒక 4-5 స్టాక్స్లో డివైడ్ చేయండి, వండర్ఫుల్ రిటర్న్స్. ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ కావద్దు. ఈ నెక్స్ట్ 10-15 డేస్ యుద్ధ భయాలకి ఇంకా కొంచెం కరెక్షన్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా సరే గోల్డ్ చాలామంది మిస్ అయిన ఉంటారు. ఇది గోల్డ్ ర్యాలీ లాస్ట్ ఇయర్. ఇప్పుడు నెక్స్ట్ ర్యాలీ వుడ్ బి ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ 1 or 2 yearsలో యూ విల్ గెట్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇన్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టింగ్, వెదర్ ఇట్స్ ఇండైరెక్ట్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ త్రూ డైరెక్ట్ ఇన్వెస్టింగ్ బై స్టాక్స్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.